నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఆత్మగౌరవం అనే పునాదులపై నిర్మితమైనది తెలుగుదేశం పార్టీ మరి ఆ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఒక కుటుంబం లాగా ఎన్నో సహాయ సహకారాలను అందిస్తుంది మరి అతి కొద్ది రోజులలోనే 70 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ సభ్యత్వాలను నమోదు చేయించిన అతి కొద్ది కాలంలోనే దాదాపు 70 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి అసలు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త ఎంప్లాయర్ టీచర్ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అసలు ఎందుకు సార్ ఒకటి తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ ఏంటంటే ఎల్లప్పుడూ తెలుగు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వాళ్ళ పార్టీ అని ఢిల్లీలో సైతం మాట్లాడుకునే స్థాయిలో తెలుగు వాళ్ళ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగువాడు అది ఏ ప్రాంతంలో ఉన్నా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ఏ ప్రాంతంలో ఉన్నా ఇది నా పార్టీ అని సగర్వంగా చెప్పుకుంటారు అలాంటి పార్టీలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సభ్యత్వ కార్యక్రమంలో వాళ్ళ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది గతంలో 2014 నుంచి నారా లోకేష్ గారు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని దగ్గర నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈసారి అధికారంలో రావడం ఆయన మంత్రిగా ఉండడం ఈసారి సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎక్కడైనా కూర్చొని సభ్యత్వం తీసుకోవచ్చు అంటే ఎక్కడో పార్టీ ఆఫీస్కి పోయి నోట్ చేసుకోవడమో లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి లేకుండా ఎలా తీసుకొని వచ్చారంటే ఎవరైనా వాళ్ళ సెల్ ఫోన్ మొబైల్లో ఓపెన్ చేసి వాళ్ళ మెంబర్షిప్ చేసుకునే విధంగా అవకాశం కల్పించారు ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు సభ్యత్వం చేసుకున్నారు అది అతి తక్కువ సమయంలో దాదాపుగా అతి తక్కువ మ్యాన్ పవర్తో దాదాపుగా 70 లక్షల మంది మెంబర్షిప్ చేసుకున్నారు ఈరోజు నిజంగా ఇది ఒక చరిత్ర భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీకి దక్కిందని సగర్వంగా చెప్తున్నాం ఎందుకంటే ఈ పార్టీ 70 లక్షల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సభ్యత్వం చేసుకున్నారంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటో మనం మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఇక్కడ చూస్తే ఈ 70 లక్షల మంది కార్యకర్తలు అనేది వీళ్ళ సంక్షేమం కోసం నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి గారు కట్టుబడి ఉన్నారు ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపేస్తే ఆ రోజు ఆ చనిపోయిన కార్యకర్తల యొక్క బిడ్డలను తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి చదివిపించి వాళ్ళని ప్రయోజకులను చేసింది తెలుగుదేశం పార్టీ అంటే నీ తండ్రిని వాళ్ళు చంపారా నువ్వు కూడా వెళ్ళి వాళ్ళని చంపు అని చెప్పలేదు నీ తండ్రిని వాళ్ళు చంపేసి ఉండొచ్చు రౌడీ గుండెది ఇవి ఆపేయండి ఇంతటితో మీరు చదువుకొని ఉన్నత స్థాయిలోకి రండి చదువు అనేది పేదరికాన్ని నిర్మూలిస్తుంది ఈ ఫ్యాక్షన్ గొడవలు శాశ్వతం కాదు మీరు చదువుకొని మంచి ప్రయోజకులై 10 మందికి మంచి చేసే స్థానంలో ఉండండి అని చెప్పి అలాంటి పిల్లలను ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఎంతో మందిని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి ఉన్నత స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక మంది కార్యకర్తలపైన కేసులు పెట్టాడు అలాంటి కార్యకర్తలపైన కేసులు పెట్టేస్తూ ఉంటే రాత్రనక పగలు ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఆ రోజు లోకేష్ గారు అండగా నిలబడి ప్రతి ఒక్క కార్యకర్తకు నేనున్నాను అని చెప్పి ఎవరన్నా కార్యకర్తను అరెస్ట్ చేస్తే తానే స్వయంగా రంగంలోకి దిగి సాక్షాత్ వాళ్ళకి బయటికి తీసుకొని వచ్చే వరకు పర్యవేక్షించి వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి ఒక భరోసానిచ్చాడు లోకేష్ గారు ఈ విధంగా జరుగుతూ ఉంది అసలు సభ్యత్వం తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్ ఉపయోగాలు ఏంటి ఒకటి తెలుగుదేశం పార్టీలో ఒకసారి సభ్యత్వం తీసుకుంటే ఒకవేళ ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో 2 లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని 5 లక్షలకి ఇంక్రీజ్ చేశారు ఇన్సూరెన్స్ అమౌంట్ని అదేవిధంగా టీడీపీలో సభ్యత్వం ఉంటే టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఉంది కార్యకర్తల బిడ్డల కోసం ఇది లోకేష్ గారు ఎస్టాబ్లిష్ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఎక్కడెక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో కోర్సుల కోసం వేలకు పెట్టి వెళ్తూ ఉంటారు అలాగ పెట్టుకోలేని వాళ్ళు టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్లో వాళ్ళకు ఉచితంగా శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది ఇది మాత్రమే కాకుండా ఎవరికన్నా ఆరోగ్య సమస్యలున్నా ఎలాంటివన్నా ఉంటే ప్రధానంగా వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోతే పార్టీ నుంచి కొంత మేరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది అందిస్తూ ఉంటుంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అనేది చేస్తుంది ఇంకొకటి ఇంకా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది సగర్వంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు 70 లక్షల మంది అయ్యారు ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను 1 కోటి మంది సభ్యత్వం తీసుకునే ఛాన్స్ ఉందంటారా తప్పకుండా ఉంది ఖచ్చితంగా అవుతారని భావిస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు 70 లక్షల మంది అతి తక్కువ సమయంలో తీసుకున్నారు ఒక నెల రోజుల్లోనే ఇంతమంది వచ్చారు ఇంకా ముందుకు రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా జనరేషన్ ముఖ్యంగా ఎందుకంటే
ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ పైన అనేక రకాలుగా బురద జల్లుతూ ఉంటారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అని అడుగుతారు కొంతమంది. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడుగా గుడ్డ, అదేవిధంగా నీడ, ఈ 3 ఇచ్చింది. అంటే కిలో 2 రూపాయలు బియ్యం పెట్టి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టింది. అదేవిధంగా జనతా వస్త్రాలు తీసుకొని వచ్చింది, పక్కా ఇల్లు నిర్మించింది, ఇది చేసింది. ఇదే మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వర్గానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ అనేది ముఖ్యంగా రైతులకు తీసుకుంటే, ఒకప్పుడు రైతులు పండించిన పంటలు ఎక్కడ అమ్మాలో తెలియని రోజుల్లో రైతు బజార్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఒకప్పుడు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ తెలుగు నేలపైన పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా నిలబడింది. అదేవిధంగా చెక్ డ్యాములు కావచ్చు, అదేవిధంగా బోర్లు కావచ్చు, ఈ విధంగా వేసి రైతులకు ఇచ్చి, అదేవిధంగా మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు రైతు రథాలని చెప్పి ట్రాక్టర్లు సబ్సిడీ పైన రైతులకు ఇచ్చారు, డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చి అనేక మంది రైతులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందుతూ ఉన్నాయంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినవే. అందుకని ప్రతి ఒక్క రైతు సగర్వంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రైతులకు అండగా నిలబడిన పార్టీలు సభ్యత్వం ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి ఒక్క రైతు తీసుకోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే మహిళలకు ఎలాంటి సంక్షేమాన్ని అందించిందో చెప్పండి సార్. మహిళల కంటే ముఖ్యంగా అండి ఏం చెప్తామంటే, మహిళా సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది. ఎందుకంటే మగవాళ్ళలో సగభాగం ఆడది అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటిది మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా కమిషన్ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా సంక్షేమ శాఖ అనే ఒక శాఖని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే డ్వాక్రా సిస్టమ్ గురించి చెప్తాం. ఆ డ్వాక్రా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒకప్పుడు కట్ల పొయ్యిల మీద వంటలు వండుతూ ఉంటే మా ఇంటి ఆడబిడ్డలు కట్ల పొయ్యిల పైన కాదు ఉండాల్సింది, వాళ్ళకి గ్యాసులను ఇవ్వాలని చెప్పి దీపం అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి అందరికీ ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు చూస్తే ఉచిత గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకి కండక్టర్లుగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఉద్యోగాల్లో, కాలేజీల్లో రిజర్వేషన్లో మహిళలకు కల్పించింది తెలుగుదేశం పార్టీ. బడికొస్తా అనే పథకం ద్వారా ఆ రోజు ఎంతోమంది మహిళలకు సైకిళ్ళు ఇప్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగవుతుందని చెప్పి ఆ రోజు అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్క ఆడబిడ్డని పాఠశాలకు రప్పించింది తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ మహిళలకు చేసింది. ఇలాంటి పార్టీలో ప్రతి ఒక్క మహిళ విద్యార్థిని సగర్వంగా తీసుకోవచ్చు సభ్యత్వం. అదేవిధంగా బీసీలకు చూస్తే ఒకప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్లా చూసేది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు బీసీలు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలు అని చెప్పి మాట్లాడుకునే విధంగా తెలుగుదేశం పార్టీ బీసీల పైన మార్క్ చూపించింది. ఏ విధంగా అంటే ఒకప్పుడు 10-20 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఆ స్థాయి నుంచి 100 మందికి పైగా బీసీలని చట్టసభల్లోకి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జడ్పీ చైర్మన్లుగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం చూసుకుంటే ఎంతో మంది బీసీ నాయకుల్ని ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది బీసీ నాయకుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటే ప్రధానంగా చెప్పుకున్న నాయకుడు ఎర్రం నాయుడు గారు కేంద్ర మంత్రిగా చేశారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు అవకాశం కల్పించింది ఎన్టీ రామారావు గారు బీసీలకి. అదేవిధంగా మనం తెలంగాణలో చూసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఉన్నాడు, ఆయన బీసీ. అదేవిధంగా ఎంతోమంది ఈ ప్రాంతాల్లో బీసీలని పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ముఖ్యంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఈరోజు అనేక మంది కంటెస్ట్ చేస్తున్నారు కదా. 34% రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ బీసీలకి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పే విధంగా బీసీలకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేడు లోకేష్ గారు కావచ్చు, అందరూ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీల పుట్టినిల్లు ఈ తెలుగుదేశం పార్టీ అని చెబుతూ వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. అది మంత్రివర్గంలో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఈరోజు 20 మంది మంత్రులు ఉన్నారండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్యాబినెట్లో. దాంట్లో మీరు చూస్తే ప్రధానంగా 8 మంది బీసీ మంత్రులు ఇచ్చారు. అన్ని కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చారు, ఎంపీలుగా ఇచ్చారు. ఎంతో మందిని సాధారణ కుటుంబంలో ఉండే వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఎంపీలకు అవకాశం కల్పించారు.
మనం చూసుకుంటే బస్తిపాటి నాగరాజ్ అని కర్నూలు ఎంపీ ఉన్నారండి ఒక ఆయన యాక్చువల్లీ ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక సాధారణ ఎంపీగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు ఎంపీగా చేశారు. అంటే సాధారణ బీసీలను కూడా గుర్తించి వాళ్ళకి రాజ్యాధికారం, వాళ్ళ పార్లమెంట్లకి శాసనసభలకు కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు మేము సగర్వంగా చెప్పగలం. ప్రతి ఒక్క వర్గానికండి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, అందరికీ ఈ తెలుగు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ముఖ్యంగా దీంట్లో మీకు ఒక చిన్న ఉదాహరణ అనేది చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే. తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. దేశ రాజకీయాలను శాసించే అవకాశం ఉన్న ఎన్నో సందర్భాల్లో ఏ రోజు పదవులు తీసుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేసింది. దీనికి కొన్ని ఉదాహరణలు. 1989లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆ రోజు విపి సింగ్ గారిని ప్రదానం చేశారు. ఆ తర్వాత 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఎస్టాబ్లిష్, ఆ రోజు కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హెచ్డి దేవేగౌడ గారిని, ఐకే గుజరాల్ గారిని ప్రదానం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, అంతకుముందు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి పదవులు వచ్చాయి. కానీ ఆ రోజు వాళ్ళు ప్రధానమంత్రి పదవులు తీసుకోలేదు. మా జీవితం మా తెలుగు రాష్ట్రానికి అంకితం, తెలుగు ప్రజలకు అంకితం, మేము ఇక్కడ దేశ నిర్మాణంలో మేము భాగస్వాములతో, మాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పారు. ఆ తర్వాత 1999లో ఎన్డీఏకి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయ్యారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆ రోజు ఎన్డీఏ కూటమి, అంటే బీజేపీ లీడ్ బై అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఆ ప్రభుత్వంలో, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు 8 మంత్రి పదవులు తీసుకోండి మీకంటే, మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1999 to 2004 ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా, ముఖ్యంగా హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, దాంట్లో ఆ రోజు పాత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారి పాత్ర ఉంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఎక్కడ కానీ రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించింది కానీ ఏ రోజు మాకు పదవులు కావాలి, మా నాయకులకు పదవులు కావాలని ఏ రోజు తెలుగుదేశం పార్టీ అనలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది. ఇంకొకటి, మన తెలుగు వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉండాల్సి వస్తే పదవులు కూడా త్యాగం చేసింది. ఏ విధంగా అంటే 1991లో పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ పీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన నంద్యాలలో ఎంపీ కంటెస్ట్ చేస్తుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. తన పదవిని వదులుకునేసింది ఆ రోజు. ఎందుకు? మన తెలుగు వాడు ప్రధాని అవ్వాలని. మనం చూసుకుంటే ఈ దేశ నిర్మాణంలో గర్వించదగ్గ ప్రధానుల పేర్లు, పార్టీలకు అతీతంగా 2 పేర్లు చెప్తారు, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు. అలాంటి పివి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానులు అవడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. ఆ రోజు పదవులు చూసుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేసింది. ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి గారు కావచ్చు, దేశాన్ని ఒక అభ్యుదయ బాటలో నడిపించిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, వీళ్ళిద్దరికి ఆనాడు మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీలు సగర్వంగా తీసుకోవచ్చు సభ్యత్వం. ఎందుకంటే ఇలాంటి పార్టీ దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఇక్కడెక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు. ఇక్కడ ఏంటంటే తెలుగు ప్రజల అభ్యున్నతి మా లక్ష్యం. దేశం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రజలందరూ బాగుండాలి అనే విధంగా తెలుగుదేశం పార్టీ పని. ఇలాంటి పార్టీలు ప్రతి ఒక్క సగర్వంగా, ముఖ్యంగా యువత ఇంకా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకోవాలి. రేపు మన దేశాన్ని పునర్నిర్మించుకోవడంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. మరి దేశ ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీకి సగర్వంగా సభ్యత్వం తీసుకోవచ్చని సార్ చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.